హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఈ రోజు డైలీ జీకేలో 10th డిసెంబర్ లో జరిగిన జీకే చూద్దాం. సో నిన్న 9th అండ్ 8th డిసెంబర్ చూసాం. సో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ జరిగాయి. సో ఈ రోజు కూడా 10th లో కూడా సో మంచి ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, రండి. ఎస్సీ గ్రాంట్స్ పర్మనెంట్ కమిషన్ టు ఉమెన్ ఆర్మీ ఆఫీసర్. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో ఉమెన్ ఆర్మీ ఆఫీసర్స్ కి పర్మనెంట్ కమిషన్ ని గ్రాంట్ చేసింది. ఇన్నాళ్ళు అసలు ఉమెన్ ఆర్మీ ఆఫీసర్స్ కి పర్మనెంట్ కమిషన్ లేదు, బట్ ఇప్పటి నుంచి ఉమెన్ ఆర్మీ ఆఫీసర్స్ కి పర్మనెంట్ కమిషన్ ఉంది. సో ఆన్ December 9th సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 142, సో ఈ ఆర్టికల్ కింద సో ఉమెన్స్ కి పర్మనెంట్ కమిషన్ ఇచ్చింది. ఉమెన్ ఆర్మీ ఆఫీసర్స్ కి పర్మనెంట్ కమిషన్ ఇచ్చింది. అంతవరకు పర్మనెంట్ కమిషన్ లేదు, ఓన్లీ టెంపరీ కమిషన్ మీద ఉమెన్స్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఉమెన్స్ ని పర్మనెంట్ కమిషన్ చేశారు. సుప్రీం కోర్ట్ అది ఇచ్చింది అండర్ ఆర్టికల్ 142. ఓకేనా. నెక్స్ట్, మెరియం వెబ్స్టర్ పిక్స్ పోలరైజేషన్ as the word of 2024. సో పోలరైజేషన్ is the word of 2024. 2024 లో పోలరైజేషన్ అనేది వర్డ్ ఆఫ్ 2024 ఏంటి పోలరైజేషన్. అది ఎవరు తీసుకుంటే మెరియం వెబ్స్టర్. ఈ మెరియం వెబ్స్టర్ వాళ్ళు యుఎస్ఏ కంట్రీ వాళ్ళు. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ లో బాగా నోటెడ్ అయిన ఒక వర్డ్ ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా చెప్తారు. అయితే 2024 లో మంచి వర్డ్ ఏంటంటే పోలరైజేషన్. ఓకే. నెక్స్ట్, దుబాయ్ బ్రేక్స్ వరల్డ్ రికార్డ్ విత్ వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ బార్ వెయిట్ 300 kg ఓవర్. అంటే సో లార్జెస్ట్ గోల్డ్ బార్ అంటే ఇలా ఉంటది ఆ గోల్డ్ ఇది. సో అలా అంత లార్జెస్ట్ ఎంత చేశారంటే 300 kg దాడిందండి. ఎంత 300.12 kg. సో అన్ని కేజీల గోల్డ్ బార్ ని సో దుబాయ్ లో తయారు చేశారంట. దాని కాస్ట్ ఎంత అంటే $25 million, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 211 crores rupees. 211 కోట్ల రూపాయలు అది వరల్డ్ రికార్డ్ అది. సో అతి పెద్ద గోల్డ్ బార్ 300.12 kg గోల్డ్ బార్ ఉంది. ఓకే. నెక్స్ట్, బీహార్ సెక్స్ రేషియో డ్రాప్స్ 882. సో బీహార్ లో సెక్స్ రేషియో 882 అంటే సో 1000 మంది అబ్బాయిలకి సో 882 మంది అమ్మాయిలే ఉన్నారు సెక్స్ రేషియో అట్ బర్త్. సో గవర్నమెంట్ యాక్ట్స్ యాజ్ అగైన్స్ట్ ఫీమేల్ ఫెటిషిస్ట్. అంటే అక్కడ సో బీహార్ లో చాలా తక్కువ ఉంది రేషియో. సో 2020 లో 894 ఉండేది, ఇప్పుడు 882 అయిపోయింది. సో విచ్ ఇస్ వరస్ట్ పర్ఫార్మెన్స్ అండర్ ద స్టేట్ అండ్ అండర్ ద చైల్డ్ జెండర్ రేషియో. సో చైల్డ్ జెండర్ రేషియో అంటే ప్రతి 1000 మంది అబ్బాయిలు పుడితే 882 మంది అమ్మాయిలే పుడుతున్నారు. సో ఈ బీహార్ లో విచ్ ఇస్ వెరీ లెస్ రేషియో, విచ్ ఇస్ వెరీ వర్స్ట్ పర్ఫార్మెన్స్. సో త్రూ అవుట్ కంట్రీ నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా 932 ఉందని, అది చాలా పెరిగింది. సో ఎపిసోడ్ చేయదే విషయం అని చెప్పి నిన్న డిస్కస్ చేసుకున్నాం. కానీ స్టేట్ వచ్చేసరికి బీహార్ లో చాలా తగ్గిపోయింది. సో 894 నుంచి 882 అయిపోయింది. సో చాలా తగ్గిపోయింది. సో విచ్ ఇస్ వరస్ట్ పర్ఫార్మెన్స్. సో గుర్తుపెట్టుకోండి, బీహార్ లోనే సక్సెస్ తక్కువ ఉంది. నెక్స్ట్, ఐఎన్ఎస్ తుషిల్ కమిషన్ ఇంటూ ఇండియన్ నేవీ. సో ఈ తుషిల్ ని ఇండియన్ నేవీ తీసుకున్నారు. ఇక్కడ ఐఎన్ఎస్ తుషిల్ రష్యన్ బిల్ట్ గైడెడ్ మిసైల్. సో రష్యా వాళ్ళు తయారు చేసిన ఈ గైడ్ మిసైల్ ని ఇండియా వాళ్ళు తీసుకున్నారు, కొనుక్కున్నారు. వాస్ కమిషన్ ఇంటూ ద ఇండియన్ నేవీ అట్ కలిన్గ్రాడ్ రష్యా. సో కలిన్గ్రాడ్ రష్యా దగ్గర అక్కడ ఇది ఇండియన్ నేవీలో కలిసిపోయింది ఐఎన్ఎస్ తుషిల్. సో ఇన్ ద ప్రెజెంట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్ అండ్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. ఇక్కడ ఇరాన్ గుర్తుపెట్టుకోండి, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండ్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి. సో వీళ్ళిద్దరు ప్రెజెన్స్ లో ఐఎన్ఎస్ తుషిల్ అనేది ఇండియన్ నేవీలో కలిసింది. ఇది ఎక్కడ, అది రష్యన్ బేస్డ్, రష్యా వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అది. ఓకే. నెక్స్ట్, పిఎం మోడీ లాంచెస్ ఎల్ఐసిస్ బీమా సఖీ యోజన ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇండియాలో ఏం జరిగినా ఆర్ అండర్ వికసిత్ భారత్ ఇది కూడా అండర్ వికసిత్ భారతే. సో వికసిత్ భారత్ అండర్ లో ఏ స్కీమ్ వచ్చినా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో వికసిత్ భారత్ అండర్ లో ఏ స్కీమ్ వచ్చినా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది కూడా అండర్ వికసిత్ భారతే అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, వికసిత్ భారత్ కోసం ఏ స్కీమ్స్ వచ్చినా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన స్కీమ్ ఏంటంటే ఎల్ఐసి బీమా సఖీ యోజన. ఆల్రెడీ ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం. సో December 10th మోడీ గారు ఎల్ఐసి బీమా సఖీ యోజనని లాంచ్ చేస్తారు అని ఇంతకు ముందు 6th 7th ఎప్పుడు జీకే డిస్కస్ చేసుకున్నాం. సో బీమా సఖీ యోజన అంటే సో ఎల్ఐసి ఏజెంట్లుగా లేడీస్ కి జాబులు ఇచ్చి సో అవకాశాలు ఇచ్చి వాళ్ళు ఎంపవర్మెంట్ తీసుకోవడం కోసం తీసుకొచ్చింది, విచ్ ఇస్ అండర్ వికసిత్ భారత్ స్కీమ్ ఇనిషియేటివ్. అయితే ఇన్ పానిపట్ హర్యానా ఎక్కడైనా స్టార్ట్ చేశారు. సో ద ఇనిషియేటివ్ సీక్స్ టు ట్రైన్ 1 lakh ఫర్ ద ఫస్ట్ ఇయర్ అండ్ రిమైన్ ఫర్ ఈ నెక్స్ట్ ఇయర్ 2 lakhs వరకు చేయాలి. సో ఉమెన్స్
ఫస్ట్ 1 lakh ఉమెన్స్ ని ఎన్రోల్ చేయించడం, నెక్స్ట్ సెకండ్ ఇయర్ 2 lakhs ఉమెన్స్ ని ఎన్రోల్ చేయించి వాళ్ళకి ఎల్ఐసి ఏజెంట్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళకి జాబ్ చేసుకునేలాగా చేసి వాళ్ళ ఎంపవర్మెంట్ హెల్ప్ చేసే ఇనిషియేటివ్ ఎల్ఐసి బీమా సఖీ యోజన విచ్ ఈస్ అండర్ వికసిత్ భారత్. ఓకే, వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలంటే 18 to 70 years ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి. సో 10th పాస్ అయి ఉంటే 18 to 7 years ఉంటే సో 3 years యాజ్ ఎ కెరీర్ ఆఫ్ ఏజెంట్స్. సో 3 years ఏజెంట్ కెరీర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్నల్ టెస్ట్లు రాసి ప్రమోషన్ తీసుకొని వెళ్ళొచ్చు పైకి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎల్ఐసి బీమా సఖీ యోజన. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే అండి, ఈ విచ్ ఇస్ అండర్ వికసిత్ భారత్. ఇది వికసిత్ భారత్ స్కీమ్ లో ఇనిషియేటివ్ లో భాగంగానే ఈ స్కీమ్స్ అండి. సో ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియన్ టెలివిజన్ అకాడమీ ITA అవార్డ్స్ 2024 ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ టెలివిజన్. సో టెలివిజన్స్ లో బాగా చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు ఇండియన్ టెలివిజన్ అకాడమీ 2024. ఓకే, నెక్స్ట్ పాయల్ కపాడియా ల్యాండ్ మార్క్ గోల్డెన్ గ్లోబ్ నామినేషన్. పాయల్ కపాడియా అనేవారు డైరెక్టర్ అయినా. సో ఆయన గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ కి సో ఫర్ ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ కి నామినేట్ అయ్యారు. సో నామినేట్ అవడమే గొప్ప విషయం. సో ఫ్రమ్ ఇండియా హీఈస్ ద ఫస్ట్ వన్. So the Payal Kapadia is the first one to nominate as the global Golden Globe nomination. So best director గా నామినేట్ అయ్యారు. సో నామినేట్ అవడమే గొప్ప. ఇంతవరకు ఎవరు నామినేట్ కాలే, బట్ ఇండియా నుంచి ఒక పర్సన్ నామినేట్ అయ్యారు, అతను పాయల్ కపాడియా. ఓకే, నెక్స్ట్, తెలుగు ఉమెన్ బ్యాంకర్ హ్యానర్డ్ యాజ్ ద రైజింగ్ స్టార్ ఇన్ బ్యాంకింగ్ 2024. సో రైజింగ్ స్టార్ ఇన్ బ్యాంకింగ్, వరల్డ్ బ్యాంకింగ్ లో రైజింగ్ స్టార్ ఒకరికి ఇచ్చారు. ఆవిడ ఎవరంటే మన తెలుగు ఉమెన్. సో హర్ నేమ్ ఇస్ భారతి కొల్లి భారతి ఆవిడ. సో 43 years ఓల్డ్ ఆవిడ ఫ్రమ్ విజయనగరం. ఓకే, సో కొల్లి భారతి గారు ఫ్రమ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ అవార్డ్ యాజ్ ద రైజింగ్ స్టార్ ఉమెన్ లీడర్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ 2024 బ్యాంకింగ్ రైజింగ్ స్టార్ అవార్డు. అయితే ఈవిడ ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే సో డైరెక్టర్ ఆఫ్ ద డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ అట్ ద ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాలో సో డైరెక్టర్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్ దగ్గర చేస్తున్నారు. సో న్యూయార్క్ లో దాని హెడ్ క్వార్టర్స్ ఉంది. సో ఆ బ్యాంక్ లో చేస్తున్నారు ఆవిడ. సో ఆవిడకి వరల్డ్ లో సో బెస్ట్ రైజింగ్ ఉమెన్ బ్యాంకర్ అవార్డు ఇచ్చారు. 43 years ఓల్డ్ ఆవిడ. సో భారతి కొల్లి ఫ్రమ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్. సో గుర్తుపెట్టుకోండి, మన చుట్టుపక్కల ప్లేసుల నుంచి వస్తున్నారు కాబట్టి మనం ఆ పేరుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు చాలా ఫీల్ అయ్యేవారు చాలా మంది. సో మన చుట్టుపక్కల ప్లేస్ ఎవరు లేదు, తెలుగు రాష్ట్రం నుంచి ఏ న్యూస్ లేదని. ఇప్పుడు తెలుగు రాష్ట్రం చాలా న్యూస్ ఉంది. సో ఎగ్జామ్ వచ్చినప్పుడు అలాంటి న్యూస్ అన్నింటినీ ఖచ్చితంగా మీరు క్యాచ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవాలి, భారతి కొల్లి. నెక్స్ట్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. సో December 10th వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. సో ద థీమ్ ఫర్ దిస్ ఇయర్ ఈస్ అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ right now. Okay, ఇది ఇంపార్టెంట్. సో December 10th వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే, బట్ థీమ్ ఫర్ ద 2024 December 10th is so our rights our future right now. ఓకే, నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది, చాలా మంచి న్యూస్ ఇది. సో 9-year-old ఆరిత్ కపిల్ 9-year-old ఆరిత్ కపిల్ స్టన్స్ చెస్ గ్రాండ్ మాస్టర్ ని 9 years old ఆరిత్ కపిల్ ఓడించాడు. సో యంగెస్ట్ ఇండియన్ టు డిఫీట్ చెస్ గ్రాండ్ మాస్టర్. సో చెస్ గ్రాండ్ మాస్టర్ డిఫీట్ చేసిన యంగెస్ట్ ఇండియన్ అంటే సో ఆరిత్ ఎమర్జ్డ్ విక్టోరియస్ అగైన్స్ట్ రాసెట్ జిట్టోండియో. ఇతను సో చెస్ గ్రాండ్ మాస్టర్ అయినా, వరల్డ్ ఫేమస్ చెస్ గ్రాండ్ మాస్టర్ అయినా, అతన్ని ఓడించినవాడు 9 years యంగ్. సో ఆరిత్ కపిల్ చిన్న పిల్లాడు. సో 66 years గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ USA అమెరికా గ్రాండ్ మాస్టర్ ఇతను. 66 years ఇతన్ని 9 years old నాయన. సో ఆరిత్ కపిల్ ఓడించాడు. సో అట్ జస్ట్ 9 years 2 months and 18 days old, Arith is not only set a national record but also became the third youngest player globally to achieve this feat under classic time control. ఓకే, క్లాసిక్ టైం కంట్రోల్ లో ఇలా ఒక గ్రాండ్ మాస్టర్ ని ఓడించిన థర్డ్ పర్సన్ అంట గ్లోబల్లీ. సో నాట్ ఓన్లీ యంగ్ బట్ వరల్డ్ లో థర్డ్ పర్సన్ అంట. సో ఎవరు యుఎస్ నుంచి వచ్చిన ఈ రషెట్ జితాండియో, ఇతన్ని ఓడించిన యంగెస్ట్ 9 years old అతను ఆరిత్ కపిల్. గుర్తుపెట్టుకోవాలి, ఆరిత్ కపిల్. నెక్స్ట్, ఇండియన్ డ్రైవర్ Kush Maini made history by becoming the first Indian to win the FIA F2 Construction World Championship. So F2 Championship ni gelichina Indian driver evarante Kush Maini. So F2 champion first Indian driver
టు విన్ ద F2 championship at F2 championship, F2 వరల్డ్ ఛాంపియన్షిప్, ఫియా F2 వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచింది. సో కుష్ మైని ఇండియన్ డ్రైవర్, గుర్తుపెట్టుకోండి ఇది కుష్ మైని. ఎందుకంటే ఇంతవరకు ఇండియన్ డ్రైవర్ ఎవరు F2 లో గెలలేదు, F2 లో గెలలేదు. బట్ ఫస్ట్ టైం F2 రేస్ లో, ఆ కార్ రేస్ లో గెలిచింది మన కుష్ మైని, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫార్మర్ కర్ణాటక సీఎం SM dies at SM కృష్ణ ఫార్మర్ కర్ణాటక సీఎం డైస్ అట్ 92. సో 92 ఇయర్స్ ఏజ్ లో అతను చనిపోయాడంట. అతని పేరు ఏంటంటే SM కృష్ణ. ఇతను ఎవరు అడుగుతాడు, పర్సన్ మిస్టర్ SM కృష్ణ వాస్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 92. హూ ఈజ్ హీ? హీ ఈజ్ ఫార్మర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్. ఓకేనా? సో అలా మనం ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఒక బుక్ లో రాసుకొని ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ రిపీట్ చేసుకుంటే మనకి బాగా గుర్తుంటాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నా అన్ని వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.